ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మన ఇంట్లో నేను ఒక హార్మోనిస్ట్ గా నేను కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ మొత్తం తిరిగాను సార్. ఓకే. ఓకే. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మన తేనె తెలుగు ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అది మీకు అందరికీ తెలిసినదే. మరి ఈరోజు ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో మరి మన బాలసుబ్రహ్మణ్యం సార్ గారి సారథ్యంలో దాదాపుగా 50 మందిని ఇంటర్వ్యూ చేసేటటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. వారే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ శతాధిక కళాభిషేకాన్ని మనం మొదలు పెడుతున్నాం. మరి మన ముందు సీనియర్ హార్మోనిస్టు ముంతా లక్ష్మణరావు గారు ఉన్నారు. వారితో మన ఈ కళాభిషేకాన్ని మీకు అందించబోతున్నాం. మరి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించారని ఆశిస్తున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేసుకోండి. తేనె తెలుగు ఛానల్ వారికి, అలాగే మరి మీకు అందరికీ వందనాలు. దీన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి మా ధన్యవాదాలు. ప్రేక్షక దేవుడికి మా ధన్యవాదాలు. మీ ఊరు, మీ పేరు, తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పండి. మాది శ్రీకాకుళం జిల్లా సార్. స్వస్థలం పాతర్లపల్లి. స్థలంలో నివాసంగా 40 సంవత్సరాలు ఉన్నాం. తరువాతను మా తండ్రి గారి పేరు ముంతా తవిటి ఆచార్య, మా అమ్మగారి పేరు ముంతా మాణిక్యం. నేను 1968లో జన్మం. ఓకే సార్, సంతోషం. 12వ తారీఖు. తరువాతను 1980లో ఇది ప్రారంభం చేశాం. ఓకే ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ శతాధిక కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే చాలా సంతోషం సార్. మరి ఈ శుభకార్యాన్ని దేవుని ప్రార్థిస్తూ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరి మీరు ఈ రంగస్థల కళాకారుడిగా, ఒక హార్మోనిస్టుగా ఎదగడానికి గురువులు ఎవరు? మీరు ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఈ హార్మోనియం నేర్చుకున్నారు? ఆ వివరాలు మన ప్రేక్షకుల కోసం. మాకు మా గురువు గారు మా మేనమామ గారే సార్. పేరు సార్? చీపురుపల్లి కుప్పుల అప్పారావు గారు. చీపురుపల్లి కుప్పుల అప్పారావు గారు. అంటే 1980లో నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా నాన్నగారికి రాజుగారి అబ్బాయి రంగబాబు, పెళ్ళకూరు సూర్యబాబు గారి అబ్బాయి రమణబాబు,
ఇత్యాదిలతో పరిచయం. మా నాన్నగారు ఒక యాక్టర్ ప్లస్ హార్మోనిస్ట్. వాళ్ళని చూసి మేము ముగ్గురు అన్నదమ్ములు, నా కొడుకు ఒక హార్మోనిస్ట్ అవ్వాలి అనే తపనతో నా 7th క్వాలిఫికేషన్ లో ఆపేశారు నన్ను. ఆపేసి అప్పుడు మా మాయ గారు అంటే మా ఊరు నాటకం చెప్పడానికి వచ్చారు. వస్తే బావా నా కొడుకుల్లో ఒకటికి హార్మోనిస్ట్ చెప్పాలి అన్నాను. సరే బాగా చెప్దాంలే అన్నారు. అంటే అప్పుడు ఎవరికి చెప్తాం అంటే నేనంటే మా నాన్నగారు ప్రీతి, మా అమ్మకి మా నాన్నకి. ఏం లేదు చిన్నోడికే చెప్పేద్దాం అని ఆలోచన చేసుకొని ఆయన దగ్గర నాకు పూజ పెట్టించి ఒక నెల రోజుల్లో నాకు హార్మోనిస్ట్ గా తయారు చేయాలని ఆంక్ష పెట్టారు. ఆయన కృష్ణుడికి వాయించడానికి ఒకరికే శివరాత్రి నాటకం ఉంది, నువ్వు ఆయన తయారు చేయాలి అని చెప్పి ఆయనకి ఆంక్ష పెట్టారు. బామర్దులు కాబట్టి. అవునులేండి. ఆంక్ష పెట్టినాక నేనే భయపడ్డాను, ఏమో ఎలాగుంటది ఏమో తెలియదని. ఏదో ప్రార్థన చేశారు, తర్వాత తయారు చేశారు, అలాగే అయ్యింది. ఆ రన్నింగ్ లో పడినాక మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత అనుకోకుండా గ్రామం మారాం. అక్కడ మా అన్నయ్య గారేమో రెండో అన్నయ్య ఆంజనేయుడు, మా నాన్నగారు రాముడు, మా అన్నయ్య అర్జునుడు, మా నాన్నగారు కృష్ణుడు. కురుక్షేత్రం రావణత్వం టీం తీసుకొని వాళ్ళకి వాయించుకుని ఉండేవాడిని. 80లో స్టార్ట్ చేశాను. ఆ తరువాతను అలాగా దాని ఓం ప్రథమగా చేస్తూ నేను 90 వరకు బుర్రకథలు నాటకాలు వాయించుకుంటూ వచ్చేవాడిని. 90 నుంచి 88లో నా మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయినాక 99లో ఉయ్యూరు దుర్గా ప్రసాద్ గారని ఉయ్యూరు గోపాలస్వామి గారు అబ్బాయి, ఆయనకి హార్మోనిస్ట్ గా 2000లో నేను సెటిల్ అయ్యాను. అంతవరకు నా పేరు ఎవరికి తెలియదు. ఎవరో అబ్బాయి వాయిస్తున్నాడు, చక్కగా వాయిస్తున్నాడు అని అనేవారే గాని నేను ఎవరికో తెలియదు. ఉండి భీమవరం వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను, ఎవరికో వాయించుకొని వచ్చేసేవాడు అంతే, కానీ ఇది ఎవరో తెలియదు. అప్పుడు ఏమైందంటే మాస్టర్ గారికి నేను సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఏ వెంకటేశ్వరరావు గారు, సత్యనాయుడు గారు, ఎంఐ నాయుడు గారు, లక్ష్మణరావు గారు, తర్వాత పెద్దలు అందరూ పరిచయం అయ్యారు నాకు. వారందరికీ కూడా పనిచేశారా? అందరికీ పనిచేశాను. అందులో నేను ఫస్ట్ ఈ మాస్టర్ గారికి 16 సంవత్సరాలు పనిచేశాను. ఎవరికి? యూరు దుర్గా ప్రసాద్ గారికి. ఆయన నన్ను ఫీల్డ్ నుంచి బయటకు తెచ్చింది ఆయన, నా పేరుంటూ బయటకు తెచ్చింది. ఆయనకి సెటిల్ అయిన తర్వాత అప్పుడు లక్ష్మణరావు గారితో నాటకానికి వచ్చినాక ఆయన అడిగారు, ఒరే హార్మోనిస్ట్ ఎవరు నీకని. నాకు ఎక్కడ అని రణస్థలం మంచి అబ్బాయి చక్కగా వాయిస్తానంటే నమ్మకంగా ఆయన వచ్చేసారు. ఆ రోజు నాటకానికి వాయించాను ఆయనకి, ఒరే మంచి అబ్బాయిరా చక్కగా వాయిస్తున్నారు, రన్నింగ్ జాగ్రత్తగా ఉంది, జాగ్రత్త చూసుకోరా అనేసి అన్నాడు. ఆయన పరిచయం అవ్వడం ఆ రోజు. అంతకుముందు చూసాం ఎన్నిసార్లు గానీ హార్మోనిస్ట్ గా పరిచయం లేదు. ఆ రోజు వాయించినాక అది అయిపోయింది. తర్వాత వెంకటేశ్వరరావు గారితో ఈయన అర్జునుడు, ఆయన కృష్ణుడు. ఆ రోజు ఆయన అదే డైలాగ్ వేశారు, ప్రసాద్ మంచి హార్మోనిస్ట్ పెట్టుకున్నావయ్యా, చక్కరైన అబ్బాయి, ఎవరంటే మంచి రగలపర లక్ష్మణ అది ఇది అని చెప్పారు. ఆయన అయిపోయింది. తర్వాత ఎంఐ నాయుడు గారికి వాయించారు, సత్యనాయుడు గారికి వాయించారు. వీళ్ళందరికీ వాయించడానికి అవకాశం ఇచ్చేది ఎవరంటే దుర్గా ప్రసాద్ మాస్టర్. ఆయన డేట్ ఇచ్చేటప్పుడు హార్మోనిస్ట్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడంటే ఉన్నాడు, అయితే వచ్చేస్తాం అనేసాడు. ఆ తర్వాత అలాగంటూ వస్తూ 2015లో మాస్టర్ గారికి ప్రమోషన్ వచ్చి హెచ్ఎం అయ్యారు. ఆయన నాటకాలు తగ్గించుకున్నారు. మరి ఏం చేయాలని సరే అలగోలు చేద్దాం అనుకునేసరికి వెంకటేశ్వరరావు గారు ఆఫర్ అడిగారు, అబ్బాయి మరి నా తమ్ముడిని అడిగాను, నువ్వు వచ్చిస్తే బాగుంటది కదా అంటే ఆయనకి 4 సంవత్సరాలు పనిచేశాను. వెంకటేశ్వరరావు గారు. లక్ష్మణరావు గారికి 2 సంవత్సరాలు చేశాను. సత్యనాయుడు గారితో కంటిన్యూ ఉండేవాడిని, ఆయనకి కలిపి ఉండేవాడిని. తర్వాత ఎంఐ నాయుడు గారికి ఒక 10-15 నాటకాలకు వాయించారు. ఆయన హార్మోనిస్ట్ ఇబ్బంది పెట్టినప్పుడు ఫోన్ చేసేవాడు, వాయించారు. ఆ తర్వాత వచ్చిన యాక్టర్లో ఏలూరు పైడిరాజు, ఎండాప్పారావు మా శిష్యులే. ఎండాప్పారావుని ఏలూరు పైడిరాజుకి, తర్వాత చాలా మందికి యాక్టర్లు అందరికి రాష్ట్రంలో అందరికీ వాయించాను. కానీ షణ్ముఖ ఆంజనేయరాజు గారికి, ఏవి సుబ్బారావు గారికి ఇద్దరికి వాయించలేకపోయాను నా లైఫ్ లో. అవునులేండి, అందరికీ వాయించాను, సెలెక్ట్ అయ్యాను. సంతోషం సార్. మరి మన ప్రేక్షకుల కోసం మీ వాయిద్యం రుచి చూపించాలి కాబట్టి ఒక మంచి పద్యాన్ని మన ప్రేక్షకుల కోసం. చుట్టరికపు ధర్మమైనా పాలనేర్చుని గెలిచిన మంగవగుడా
చాలా సంతోషం సార్. మరి మీ మేనమామ గారితో ఈ సంగీతాన్ని ఆరంభించి నాన్నగారి కోరిక మేరకు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది మంచి గొప్ప కళాకారులకి వాయిద్య సహకారం అందించారు. మరి మీ కుటుంబంలో మీ పేరు నిలబెట్టేటువంటి వారసులు ఎవరైనా ఉన్నారా? హార్మోనిస్ట్ గారు లేరు సార్. అబ్బాయిని ఇంక ఇప్పుడు తయారు చేస్తాను. యాక్టర్ గా. ఓకే ఓకే ఓకే. నాకు ఏమేం పాడతాడు సార్? హరిశ్చంద్ర పద్యాలే 4-5 పద్యాలు ఎక్కించాము. ఆయన తయారు చేస్తున్నాం. ఇంకా నేను ఒక దగ్గర తన దగ్గర ఉన్నాం ప్రెజెంట్. అందువల్ల పూర్తి కాలేదు. అయితే అబ్బాయి పరిచయం అంటూ భీమవరంలో అందరికీ పరిచయం చేశారు. పేరు ఎం పవన్ కుమార్. ముంతా పవన్ కుమార్. మాకు 2 ఆడపిల్లలు. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి 7th ఆపేశాడు. చదవని అనేసాడు క్లియర్ గా. తనకి ఇదంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నాతో నాటకాలకు వచ్చి అందరికీ పరిచయం చేసుకుని అందరితోనే కలిసి ఉంటాడు. అందరికీ ఆడి తెలుసు. యాక్టర్లు అందరికీ ఆడే ముందు పరిచయం. మరి నన్ను పవనాల నాన్న అంటారు కానీ లక్ష్మణ్ గారు అబ్బాయి నన్ను గుడ్ విల్ ఒకటి సంపాదించుకున్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఈ కళారంగంలో మీకు పొందినటువంటి ఆనందం ఎట్లుందంటారు? సార్ నాకు 2018లో బక్కనపాలెంలో సన్మానం చేశారు. ఇది ఒక ఇది రాసి మెమెంటో ఇచ్చి సన్మానం చేశారు. మీకు ఈ రంగాన్ని నమ్ముకున్నందుకు ఎలా ఆనందం కలిగింది? ఎట్లాంటి ఆనందం అంటే నేను ఇదని నమ్ముకున్నాక నాకు వేరే ఆప్షన్ లేదు. నేను అప్పటి నుంచి ఇప్పుడు 45 సంవత్సరాల సర్వీస్ లో వేరే ఆప్షన్ లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ ఇంతవరకు నేను ఆ తల్లి దైవాలు ఇబ్బంది పడలేదు. ఆనందంగా బతుకుతాను. రెమ్యునేషన్ విషయానికి వస్తే నేను ఎవరిని కూడా ఈ రోజు కూడా ఇంత కావాలని అడిగే ప్రసక్తి నాకు లేదు. గురుగారు నాటకం ముందే ఓకే వచ్చేస్తాను. ఎక్కడ ఏ ప్రాంతాల్లో మీరు తిరిగినారా? రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ మొత్తం తిరిగాను సార్. అనంతపురంలో ఇంచుమించు 2008 స్టార్ట్ అయ్యి 15 వరకు కంటిన్యూ ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు. ఎవరి కోసం వచ్చేవాళ్ళు? జీపీ ఏలూరు పైడరాజు, అటు వెంకటేశ్వరరావు గారు, అటు కోటేశ్వరరావు. వెంకటేశ్వర గారు తమ్ముడు కోటేశ్వరరావు గారికి వాయించారు. ఆయనకున్నా నేనే ఉండేవాడిని, ఈయనకున్నా నేనే ఉండేవాడిని, పైడరాజుకున్నా నేనే ఉండేవాడిని. అనంతపురంలో ఒక ఆయన మంచి కాంట్రాక్ట్ ఉన్నాడు, మహేష్ ఆయన పుట్టినరోజుకి జనవరి 4వ తారీఖు నాటకం పెట్టేవాడు. ఆయనకి మనకి మంచి స్నేహం. ఆయన కంపల్సరిగా ఒక సంవత్సరం పొరపాటున వెళ్ళకపోతే అనే ఏం రాలేదని అడిగేంత చనువు మాకు ఉండేది. ప్రతి సంవత్సరం ఆయన నాటకానికి ఉండేవారు. ఫస్ట్ సంవత్సరం వెంకటేశ్వర గారు రాయబారం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు కాలం చేసినందువల్ల ఆయన రాలేకపోతే ఆ సంవత్సరం సీన్ మార్చుకొని ఆడుకొని వచ్చాం. నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ ఆయన వచ్చారు. ఇటు పైడిరాజు, అటు ఆయన, అటు వాళ్ళ తమ్ముడు, ముగ్గురికి అనంతపురంలో ఉండేవాడిని. కడప, కదిరి, అనంతపురం, బళ్ళారి, కర్నూలు, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక 4-5 నాటకాలకు వాయించాను. తర్వాత అనంతపురం, నంద్యాల. ఈ నంది నాటకాలు ఇట్లాంటి వాటికి కూడా నేను ప్రెజర్ ఇవ్వలేదు సార్. లేదా ప్రెజెంటేషన్ లేదు. ఎందుకు లేదంటే మనం ఇంకోటి అటు వెళ్తే మాకు ఇది తగ్గిపోతుంది. కేవలము అంటే ఆ ఆర్టిస్టులకి హార్మోనిస్ట్ గా పోవడమేనా, లేదంటే ఎక్కడన్నా పల్లెల్లో కూడా నాటకాలు ఏమైనా నేర్పించినారా? నేను పల్లెల్లో కాదు, టౌన్ లో ఇక్కడ వైజాగ్లో చెప్తాను. అక్కడ మా ఊళ్ళో కొండమల గ్రామంలో ఒక నాటకం చెప్పాను. విజయనగరంలో చెప్పాను. ఇక్కడ వైజాగ్లో ఎప్పుడు ప్రెజెంటేషన్ చెప్తూనే ఉన్నాం. సమాజం పెట్టుకున్నారా? సమాజం పెట్టాము. అక్కడ పెద్ద బిల్డింగ్ 10 లక్షలు పెట్టి కట్టుకొని కళాకారులు అందరూ హార్మోని పెట్టి నన్ను హార్మోనిస్ట్ గా పెట్టుకుని గురుగారుగా పెట్టుకుని సమాజం పెట్టి చాలా సంతోషం. ఇంటే 9 గంటలకు వచ్చి 12 గంటల వరకు ఉండి వెళ్ళిపోవడం. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8-9 వరకు ఉంటాం, వెళ్ళిపోవడం. మీకు ఈ రంగంలో బాగా సహకరించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాసులు ఎవరంటారు? కుటుంబ సభ్యులు అంటే మీకు ఒక విషయం చెప్తాను. మా అన్నయ్య కూడా హార్మోనిస్ట్. నాకన్నా పెద్దోడు, నా తర్వాత వచ్చాడు. కుటుంబ సభ్యుల సహకారం నాకు ఎప్పుడూ లేదు. మా నాన్నగారి సహకారం తప్పించి మా కుటుంబ సభ్యుల సహకారం లేదు. ఏమనుకోవద్దు. సరేలేండి. అందరూ స్నేహితులే. లక్ష్మణ అన్నయ్య అంటే పలికే ఊరు నాకు తప్పించి. నన్ను బాగా ఫస్ట్ నుంచి ఆదరించింది, ఆలోచించింది దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు.
ఏదో నేను బుర్రకథలు వాయించుకొని ఎవరికో వాయించుకొని నా డబ్బులతో పని ఉండేది కాదు కాబట్టి ఆ డబ్బులు ఏమి ఇంటికి ఇచ్చేయటం నా ఖర్చు అయితే చూసుకోవటం వెళ్ళిపోవడం 2000 వరకు జరిగిపోయింది. 99లో పెళ్లి చేసుకున్నాను. 2000లో ఆయనకి సెట్ అయ్యాను. అక్కడి నుంచి ఆయన ఒక అన్నదమ్ముళ్ళ చూసుకొని కష్టానికి సుఖానికి అన్ని విధాలు ఆదుకున్నారు. ఆదుకుంటూ ఇంతవరకు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఆయనకి ఎప్పుడైతే ఆ స్కూల్లో ఇబ్బంది వచ్చిందో ఎమ్మటే వెంకటేశ్వర గారు ఫోన్ చేసి అన్నయ్య నేను ఇంకా నాటకాలు తగ్గించుకుంటున్నాను, లక్ష్మణ్ పంపిస్తాను తీసుకో అన్నయ్య అన్నారు. అప్పుడు ఆయన ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళినాక ఆయనతో తిరిగాం. కానీ ఈ అభిమానం అనేది మటుగా అక్కడ రాదు. ఏదో వెళ్ళాము, డబ్బులు ఇచ్చారు, వచ్చామంతే. మనకు ఆదరించిందల్లా స్నేహితులు, బంధువులు, ఇవ్వండి అన్నయ్య గారు లాంటి బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన మా అత్తగారు కూడా మా ఊరు దగ్గరే. మా ఊరు అదే పరిచయం మాకు, మా ఊరు దగ్గరే. అయితే అప్పుడు పరిచయం ఇచ్చి ఇప్పటికే ఆయన అలాగే ఆదరిస్తారు. అదే అదే మొట్టమొదట 50 మంది కళాభిషేకాల్లో మీతోనే మొదలు పెట్టించినారు ఈ రోజు. ఇంతటిగా ఫోన్ చేశారు అన్నయ్య అంటే అసలు నేను రాని మాట్లాడతాను. ఆయన అభిమానం మీద మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే నా పని అయిపోయిందే ఊడు ఎట్లా పోతే ఏమి అనుకుంటారు. కానీ బాలు గారు లాస్ట్ ఇయర్ అయిపోయింది వారి కళాభిషేకం ఇంటర్వ్యూ. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందిని ఫోన్లు చేసి నేను చేసే పని సార్ చేసి పిలిపించుకొని వాళ్ళ ఇంటిపైనే ఈ కార్యక్రమం చేయడం వారికి నిజంగా తీర్చుకోలేని అభిమానం సార్. ఆయనకు రుణపడి ఉండాలి మనం. ఎందుకంటే ఆయనకి అవసరం ఏముంది అవసరం ఆడుకుంటున్నారు. ఈ రోజు బయటకు వెళ్తే ఏదో పురోహిత్యం కోసం పోతే ఆయన సంపాదన చేసుకుంటారు, ఖర్చు పెట్టుకోగలరు, పర్లేదు. 10 మంది నుంచి వచ్చి ఇక్కడ పెట్టి ఇంత ఖర్చు పెట్టుకొని చేసేంత అవకాశం ఆయనకి ఎందుకు? కానీ కళామ తల్లి బిడ్డలం కాబట్టి 10 మందిని చేర్చుకుంటే 10 మంది తాలూకు ఆదరణ మనకు ఉంటది. అది మనకి ఆ తల్లి చూస్తారు. అసలైన కళాకారునికి ఉండాల్సిన లక్షణం అది. చాలా మంది వాడు ఆయన వస్తే నాకు అడ్డు అవుతాడే, లేదంటే నా పేరు తగ్గిపోతుంది, ఆయన హైలైట్ అవుతాడే అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు హార్మోనిస్టుల్లో కూడా సార్ కొంతమంది ఉన్నారు సార్, పేర్లు చెప్పాల్సిన పని లేదు. వద్దు సార్ నాటకం ఉంది సార్ 5000 అవుద్ది ఇస్తూ వస్తాను, లేదు లేదు 7000 అవుద్ది లేదా 3000 అవుద్ది. ఈ రోజుకి 40 సర్వీసులో అన్నయ్య గారికి కూడా తెలుసు. నాటకం ఉందరా అంటే నాకు ఇంత కావాలన్నాడు, ఓకే అని వచ్చేస్తాను. అతనే కాదు ఎవరు అడిగినా కూడా. అది సార్ రేపు నాటకం ఉంది సార్, నిజమైన కళాసేవ అంటే అదే. రేపు నాటకం ఉంది సార్ చిలకపాలంతా నక్కపేటలో నాటకం ఉంది. దియో దుర్గా ప్రసాద్ రాముడు, గోపాలపురం రమణ ఆంజనేయుడు, మంగాదేవి హరిశ్చంద్రుడు, కేవి పద్మ చంద్రమతి, అక్కలనాయుడు నక్షత్రం. రేపు నాటకం ఆ నాటకం బాగా జరగాలని కోరుకుంటున్నాను. జరుగుతుంది. మరి మన ప్రేక్షకుల కోసం మరొక పద్యాన్ని. కుమార ఆంజనేయ కుశలం విశ్వాసంగా నుండి దశకంఠుండు గతింప ఆంజనేయ
చాలా సంతోషం సార్. మంచి పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపించారు. మరి మీ వారసుడైనటువంటి పవన్, ముంతా పవన్ కూడా 1-2 పద్యాలు పాడేస్తే మా ప్రేక్షకులను సంతృప్తి పరిచినట్లుగా ఉంటుందని కోరుకుంటున్నాను. పవన్. మన కష్టములైన మహాపుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించింది. చూడు ఈ వారణాసి వారణాసి పవిత్రమైన వారణాసి కులమేలు బంది కుల గుణగో అన్నుల తల కట్టునందు
దలచిగా అమ్ముకు దలచినాడా ఆడవాడలా చేరి రక్తం బిచ్చి ఓరనాసి పౌరవదులా వారణాసి పౌరవకులా చాలా అద్భుతంగా పాడినాడు సార్. మరి మీకు తగినటువంటి వారసుడే ఉన్నారు. చాలా చాలా అద్భుతంగా, అస్సలు ఈ వయసులో ఇంత బాగా పాడటం నేను ఎక్కడా చూడలేదు. కొంతమంది పాడుతుంటారు కానీ ఈ వయసులో పాడినటువంటి కళాకారులు నేను చూడలేదు. సూపర్, మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. నాకు మన ఛానల్ ద్వారా ఇట్లాంటి యువ కళాకారుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతకంటే ఇంక విందు భోజనం ఏముండదు నిజంగా. మంచి వాయిస్. మరి అబ్బాయికి కూడా ఇక నుంచి మంచి అవకాశాలు రావాలని, మన తెలుగు ప్రేక్షకులు, రంగస్థల ప్రేక్షకులు అందరూ కూడా ఇట్లాంటి యువ కళాకారులను ప్రోత్సహించాలని, మంచి అవకాశాలు ఇస్తూ కళారంగాన్ని బ్రతికించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మీ ఛానల్ వారికి, పెదనాన్న గారికి ధన్యవాదాలు. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాల గురించి కొంచెం. ఉన్నాయి సార్. దేవి చౌకలో చేశారు, ఉండి భీమవరంలో చేశారు. ఉండి భీమవరంలో ప్రతి సంవత్సరం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఒక సన్మానం చేశారు బక్కనపాలలో. తర్వాత ఇక్కడ కళాభారతిలో చేశారు 4-5 సంవత్సరాలు. ఉన్నాయి ఇంచుమించు 100-150 సన్మానాలు చేశారు. సంతోషం సార్. మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు కూడా, మీకు మీ వారసుడైనటువంటి పవన్ కుమార్కి ఒక చిన్న ప్రశంసా పత్రం అందజేయాలనుకుంటున్నాం. దాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్. మీరు ఇవ్వండి మీ చేతుల మీదుగా. అట్లనే సార్, లక్ష్మణరావు గారి కుమారుడికి మీ చేతుల మీదుగా. సరేనా? ఓకేనా, థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. మరి మన నాటక రంగం 10 కాలాల పాటు బ్రతకాలంటే, ఇంకా భావితరాలకు మన నాటక రంగాన్ని పరిచయం చేయాలంటే, వీటికి జీవం పోయాలంటే, మరి మీరు కళాకారులకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఏమన్నా ఉన్నాయా? సలహాలు సూచనలు అంటే సార్, మనము 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 అంటూ వెళ్ళిపోతున్నారు కళాకారులు కూడా. ప్రేక్షకుల విషయం పక్కన పెట్టండి, ఆ ఆదరణ ఎప్పుడో తగ్గిపోయింది. ఇటు ప్రభుత్వం వల్ల ఆదరణ లేకుండా, ప్రజల వల్ల ఆదరణ లేకుండా, ఏదో ఆడుతున్నాం డబ్బులు తెచ్చుకుంటున్నాం కదా అనే సమస్య తప్పించి కానీ మరొక నలుగురిని పెంచుకుందాం, నలుగురు పోషిద్దాం, చేద్దాం అనే ఆదరణ ప్రేక్షకుల్లో కూడా లేదు. కళాకారులు కూడా కష్టపడదాం అనే ఆలోచన లేకుండా పోయింది. దానికి మెయిన్ కరోనా వచ్చి వెళ్ళిపోయినాక చాలా మంది కళాకారులు చనిపోయారు, చాలా మంది ఇబ్బందులు పాలయ్యారు. ఒకరు కళాకారులే సాయం చేసుకున్నారు కానీ ప్రభుత్వం తరపున ఎటువంటి ఆదాయం లేదు. అయినా బాధపడుతూ ఎప్పుడు వస్తుందా చూసారు కళాకారులు. ఏదో మళ్ళీ ఆ తల్లిదయ వల్ల 2వ కరోనా అయిపోయిన 3వ కరోనా అయిన తరువాత కొద్దిగా కదిలి
అటు కొన్ని నాటకాన్ని ఒక చింతామణి నాటకాన్ని బ్యాన్ చేశారు. దాని వల్ల మాక్సిమం కొన్ని వేల మంది కళాకారులు మృతికి ఇబ్బంది పడిపోయారు. చింతామణి వేసేవారు, చిత్ర వేసేవారు, రాధ వేసేవారు, సుబ్బశెట్టి వేసే ఆయన, వీళ్ళేంటి భవానీ శంకర్ వేసే అని అటు ఇంకా వేషం ఆడతాడు కానీ పర్వాలేదు. ఈ 4 వేషాలు చాలా ఇబ్బంది పడ్డారు. దానికి ఎటువంటి మృతులు కానీ లేకపోతే ఆదరణ అంటే కళాకారులు చేసుకున్నారు కానీ ఎటువంటి ఆదరణ లేకుండా పోయింది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మన ఇంట్లో నేను ఒక హార్మోనిస్ట్ గా నేను ఒక అబ్బాయిని తయారు చేస్తాను. అలాగే మరొక 10 మంది స్ఫూర్తినిచ్చి అబ్బాయి రే నాటకం నేర్చుకోండిరా, నేర్చుకుని సరదా చెయ్యండి రా, డబ్బులు వేసిన తర్వాత అని 10 మందికి స్ఫూర్తినిచ్చే కళాకారులు కూడా ఉండాలి. మనలో కూడా ఉండాలి. మనలో ఉండి మనం చేస్తే ఒకసారి కదా ఒకసారి వింటారు. మనం ఊళ్ళోకి వెళ్ళామంటే నాటకం ఏంటి ఎంతగా అయిపోద్ది, అంత వేగం అయిపోద్ది, వెళ్ళిపోదాం డబ్బులు కొట్టుకుని అనే ఆలోచన కూడా ఉండకూడదు. ఆలోచన ఉండకుండా వెళ్ళామంటే ఊళ్ళో 10 మంది కుర్రలు వస్తారు, వెళ్ళిపోండి రా మీరని కసురుతారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ముందు మనం అది ఆస్వాదించాలి. అదే కదా, మనం చూడడానికి వస్తారు. చూసి అభిమానంతో చూసి ఎట్లా పాడతాడో అని ముందు మనిషిని చూస్తారు, ఆనందించడానికి వస్తారు. వాళ్ళని గసిరాచేమనుకోండి వాళ్ళు చిరాకు పడి వెళ్ళిపోతారు. మెల్లవాటి నాటకం అంతే కదా, కూర్చోండి అని వాళ్ళని ఆదరించామనుకోండి వాళ్ళకి కూడా ఒక అభిమానం ఉంటుంది. అలాగే ఆదరించుకొని మనం కూడా ఆదరించుకుంటేనే వాళ్ళు కూడా ఆదరిస్తారు. ఆ రకంగా మనం చేస్తే మళ్ళీ పుంజుకుంటది. ఈ సంవత్సరం బాగా పుంజుకుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ నెల ఇంతవరకు కొన్ని ఎన్నికల కోడ్లో 1-2 నాటకాలు పోయాయి. కానీ మాక్సిమం ఈ నెలలో మనిషి ఒక 15-20 నాటకాల వరకు ఆడుకున్నారు. ఒక హార్మోనిస్టులు కానీ యాక్టర్లు కానీ. ఈ సంవత్సరం బాగుంది. ఇలాగ ఇంకా బాగుండాలనుకుంటే మనం కూడా కొద్దిగా సహకరించాలి ప్రజలకి. మనం కూడా వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళు మనం చేతిలో తీసుకుంటే మన చేతిలో వాళ్ళు ఉంటారు. అలాగే ఎవరో ఒకరిని ఒక 4 కుర్రోళ్ళు ఉండాలంటే వాళ్ళకి ఎవరో నువ్వు 40,000 ఇయ్యి, నువ్వు 50,000 ఇయ్యి, నువ్వు 60,000 ఇయ్యి. అలాగే మనం అడిగితే వాళ్ళు ఇంకేం వస్తారు ముందు. అంతే కదా, నీకు చేతనాన్ని చేయరా. ఇది మనం పెట్టుబడి కాదు కదా సార్, మనం పెట్టుబడి పెట్టింది కదా, కష్టపడి నేర్చుకునే విద్య. ఇప్పుడు 1000 ఇచ్చినోడు 1000 ఇస్తాడు, 100 ఇచ్చినోడు 100 ఇస్తాడు, 10,000 ఇచ్చిన అవకాశం ఉన్నాడు 10,000 ఇస్తాడు. అది వాళ్ళ అవకాశాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మనం రెమ్యునరేషన్ పెంచామనుకుంటే ఆడ అవతల వెనక్కి తగ్గిపోతాడు, అది కట్ అయిపోద్ది. అక్కడ ఒక మనిషి కట్ అయిపోద్ది. అలా కాకుండా 10 మందిని మనం కలుపుకొని ఏదో విధంగా జనరేషన్ పెంచుకోవాలనుకుంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అది నేను ఇచ్చే సందేశం. చాలా సంతోషం సార్, మంచి సందేశం ఇచ్చినారు. అంటే కేవలము డబ్బులే కాకుండా మనకు ప్రాణం పోసి 10 మందిలో పేరు తెచ్చినటువంటి కళారంగాన్ని భవిష్యత్ తరాలకు కూడా పనిచేయటటువంటి ప్రయత్నంలో కొన్ని వదులుకోండి అని చెప్తున్నారు. ఓకే, సంతోషం. మరి మా కోసం ఒక మంచి పద్యాన్ని మళ్ళీ పాడాలి. అందితేది నువ్వు ధనంజయ నీకు నేను హితోపదేశం చేశాను. చిన్నతనమున నుండి పాయట జలజలక్ష్మి కలసి చెయ్యలను అప్పుడే నెలగిది ముఖ్య నేను నేను ముక్కుల మనది ముక్కుల మనది గజిందుము దుంపగ చేతురా చాలా సంతోషం సార్, చక్కగా పాడినారు. మరి మీ కుమార్తో కూడా ఒక మంచి పద్యాన్ని పాడించి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. నానా
అనంతరం అనంతరం ఆధారమునందనిస్తూ అటమేదం దేహరాజం మరణమే భిక్కుజనము మంచార జీనించి జీనించి ఇంటిలో 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 ఈ ప్రాణులకు చాలా సంతోషం సార్. మరి మంచి కళారంగంలో మంచి వారసును తయారు చేసినారు. ఆ ఆనందం నాకు ఆ అబ్బాయి పాడినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆనందం తగ్గలేదు. చాలా సూపర్. మరి నిజమైనటువంటి కళాకారులు ఇట్లాగానే ఉంటారు. ప్రేక్షక మహాశయులు అందరూ కూడా ఎదిగే పిల్లల్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ, మరి యువ కళాకారుడా కలకాలం వర్ధిల్లాలని, ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వాదాలు మీకు ఉండాలని కోరుకుంటూ ఈ శతాధిక కళాభిషేకాన్ని ఇక్కడితో ముగిస్తాం సార్. శతాయ కళాభిషేకానికి ప్రేక్షక మహాశైలకు ఛానల్ వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్స్.